నమస్తే అండి, నేను మీ రుమటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కనుమరుని మాట్లాడుతున్నాను. నేను నా పేషెంట్స్ ఏదైనా హిస్టరీ తీసుకునేటప్పుడు సాధారణంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వచ్చే జబ్బుల గురించి అడుగుతూ ఉంటాను. చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే 2-3 ఏళ్ల నుంచే కదా వచ్చింది, ఎందుకు సార్ మా ఈ చిన్నప్పుడు వచ్చిన లక్షణాలు కూడా అడుగుతూ ఉంటారని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నేను ఎందుకు అడుగుతానంటే, ఒక మనిషికి జబ్బు వచ్చిందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ప్రవర్తన ఎలా బిహేవ్ చేస్తుందో మనం కనిపెట్టేయచ్చు. ఆ ప్రవర్తన బట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ లో ఏదైనా మార్పు ఉందా లేదా అనేది మాకు అవగాహన ఉంటుంది. కొంచెం క్లుప్తంగా చెప్పాలి అంటే, మనిషి యొక్క మనస్తత్వాన్ని కనిపెట్టేటప్పుడు వాడికి ఎదురైన కష్టమైన సందర్భాల్లో కానీ, ఆనందమైన సందర్భాల్లో కానీ, బాధాకరమైన సందర్భాల్లో కానీ వాడి మనస్తత్వం ఎలా ఉందో చూసి ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని చెప్పొచ్చు. అలాగే ఒక మనిషి యొక్క ఇమ్యూనిటీ చెప్పేటప్పుడు అతనికి వచ్చిన ఇన్ఫెక్షన్స్ లో తన బాడీ ఎలా ప్రవర్తించింది, ఎంత తొందరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటకు వచ్చింది, ఎన్ని ఎక్కువ రోజులు ఆ ఇన్ఫెక్షన్ తో పోరాడింది అనే దాన్ని బట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో అతనుకున్న సిమ్టమ్స్ ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వచ్చిందా లేదా అదే ఇమ్యూనిటీ తన మీదే దాడి చేయటం వల్ల వచ్చిందా అనే దాన్ని మేము ఈజీగా కనిపెట్టగలిగిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను ఎప్పుడైనా మిమ్మల్ని మీ హిస్టరీ అడుగుతున్నప్పుడు మీ చిన్నప్పుడున్న లక్షణాలు కూడా అడిగానంటే జాగ్రత్తగా గుర్తుంచుకొని చెప్పడానికి ప్రయత్నించండి.